ప్రభుత్వం తనకిచ్చిన అసైన్మెంట్ స్థలాన్ని కన్న కొడుకు కబ్జా చేశాడని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. కొడుకు తన బాగోగులు చూడడం లేదని ఆమె వాపోయింది. దీంతో అక్రమదారు నుంచి భూమిని రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. సర్వే నెంబర్ 349/1లో 3 సెంట్ల స్థలాన్ని లక్ష్మీబాయికి ప్రభుత్వం కేటాయించినట్లు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆ స్థలాన్ని ఆమె కొడుకు హనుమంత్ నాయక్ ఆక్రమించాడని లక్ష్మీబాయి హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. హైకోర్టు తీర్పు మేరకు పోలీసుల సహకారంతో అక్రమదారును ఆ స్థలం నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు. మొత్తం చేస్తుంది మన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ను మొత్తం లంచాలు తీసుకొని ఒక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ లంచాలు తీసుకొని మమ్మల్ని ఇవాళ రోడ్డుని పడేశారు. మా కుటుంబం గత 50 ఏళ్ళగా ఇదే ఇంట్లో ఉంటున్నాం. మా ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం ఇదే. మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటుంది పుట్టిన కాడి నుంచి. ఇవాళ మమ్మల్ని రోడ్లను పడేశారు. నేనేం చేశాను? మమ్మల్ని కొట్టానా తిట్టాను? ఏం ఐడెంటిటీ ప్రూఫ్ ఏం లేకుండా ఎలా ఒక హైకోర్టు ఎలా తీర్పిచ్చిందో మాకు తెలియట్లేదు. ఏమి ఇవ్వకుండానే వచ్చి ఖాళీ చేశారు. నేను ఇంటికాడ లేను. నేను బండికి డ్రైవర్గా పోయేలోపు మొత్తం ఇల్లు ఖాళీ చేశారు. ఎవరు లేని సమయంలో చూసి 6 నెలలు అయిందంట. 6 నెలలు సంవత్సరం అయిందంట. మరి సంవత్సరం అయిందో సంవత్సరం దాకా ఏం చేశారు? ఇవాళ వచ్చి ఇచ్చేస్తున్నారు. నేను ఏం చేస్తే మమ్మల్ని ఏం కొట్టాను? నేను మా అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ. అతని తండ్రి పేరు మంత్రి నాయకు, మా తండ్రి పేరు వచ్చేసి వెంకటేశ్వర నాయకు. అతను దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగం ఇచ్చేసుకొని మొత్తాన్ని మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. ఇవాళ రోడ్లు పాలు చేశాడు. అతను ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించుకొని అక్కడ మమ్మ అక్కడ ఉంటుంది, మా అన్నయ్య కాడ ఉంటుంది. నేను రోడ్డును పడేశానని చెప్పి నన్ను రోడ్డును పడేశారు. ఇవాళ మా పిల్లలు మేము రోడ్డును పడి మమ్మల్ని ఇచ్చేసారు అందరు కలిసి. ఈరోజు దర్శి పట్టణంలో అద్దంకి రోడ్లో గల 349/3 సెంట్ల ఇళ్ల స్థలంకి శ్రీమతి వెంకటావత్ లక్ష్మీబాయి అనే ఆమెకి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా, అంటే వెంకటావత్ లక్ష్మీబాయి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొడుకు అనాథరైజ్డ్గా నాకు తెలియకుండా నాకు కేటాయించబడ్డ ప్రభుత్వ భూమిలో నా పోషణ ఏమి చూడకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి శ్రీమతి వెంకటావత్ లక్ష్మీబాయి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు పిటిషన్లో భాగంగా WP నెంబర్ 13183/2024 ప్రకారం హైకోర్టు వారు ఈ ఇల్లు ఏవైతే ఉంటుందో ఆ ఇల్లే కాదు, ఇల్లు పక్కన ఉన్న స్థలం కూడా ఏమైతే ఉంటుందో అన్నీ కూడా శ్రీమతి వెంకటావత్ లక్ష్మీబాయికి హ్యాండ్ ఓవర్ చేయాలని, అందులో ప్రస్తుతం నివసిస్తున్న వాళ్ళ కొడుకు లేదా హనుమంత్ నాయక్ అనే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళిద్దరిని ఆ ఇంటి నుంచి ఎవిక్షన్ చేయమని బయటికి పంపించేసి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయమని హైకోర్టు ఉత్తర్వుల మేరకు నేను